హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మన వీడియోలోనే ఈరోజు టాపిక్ వచ్చేసి వంట నూనె ధరలు అయితే భారీగా తగ్గనున్నాయి. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సగానికి పైగా తగ్గిన పామాయిల్ ధర. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరలు గణనీయంగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పామాయిల్ ధర దాదాపు సగానికి తగ్గింది. విదేశాల దిగుమతి చేసుకునే ధరలు 40% పైగా తగ్గినట్లు తెలుస్తుంది. గత ఏడాది ఏప్రిల్ నెలలో టన్ను పామాయిల్ ధర $1800 ఉండగా ఇప్పుడు $1000 లభిస్తుంది. అలాగే సోయా నూనె 45% తగ్గగా సన్ఫ్లవర్ ఆయిల్ దాదాపు ధరలు 53% తగ్గాయి. దీని ప్రభావంతో ఇతర వంట నూనెల ధరలు కూడా తగ్గాయి. దీంతో దేశీయ మార్కెట్లో కూడా వంట నూనె ధరలను తగ్గించాల్సిందిగా వంట నూనెల కంపెనీలు కేంద్రం ఆదేశించింది. అంతర్జాతీయ ఆహార నూనెల ధరల తగ్గుదలకు అనుగుణంగా వంట నూనె ధరలు గరిష్ట అమ్మకం ధర చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా అధ్యక్షతన జరిగిన వంట నూనెల ధరల తగ్గింపుపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాల్వేట్ ఎక్స్ట్రాక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ వెజిటేబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. గత 2 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ వంట నూనెల ధరలు భారీగా తగ్గాయని, అయితే రిటైల్ మార్కెట్లో ధరల తగ్గటం లేదని తెలుస్తుంది. అయితే ఈ తగ్గుదల ప్రభావం మార్కెట్లో కనిపించేందుకు కొంతకాలం పడుతుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. రిటైల్ ధరలు త్వరలో తగ్గుతాయని ఆయిల్ పరిశ్రమ వర్గాలు అయితే తెలుపుతున్నారు. చూసారు ఫ్రెండ్స్, మొత్తం మీద చూసినట్టయితే ఆయిల్ ధరలు భారీగా తగ్గనున్నాయని మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే రిటైల్ మార్కెట్లో ధరల తగ్గటం లేదని తెలుస్తుంది. అయితే ధరల తగ్గుదల ప్రభావం మార్కెట్లో కనిపించేందుకు కొంతకాలం పడుతుందని వ్యాపార వర్గాలు అంటున్నారు. అయితే కేంద్రం రంగంలోకి దిగడంతో దేశంలో వంట నూనె ధరలు, రిటైల్ ధరలు త్వరలోనే తగ్గుతాయని ఆయిల్ పరిశ్రమలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.